మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ కీలక నేత బడే చుక్కారావు అలియాస్ దామోదరం మృతి చెందారు. ఈ విషయాన్ని స్వయంగా మావోయిస్టు పార్టీనే ధృవీకరించింది. దీంతో దామోదర్ స్వస్థలం ములుగు జిల్లా క్వాలపల్లిలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అయితే దామోదర్ మృతిని బస్తర్ ఐజీ ధృవీకరించలేదు. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేత తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు ప్రస్థానం ముగిసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జుజూరి కాంకేర్ శివారులో ఈ నెల 16న జరిగిన భారీ ఎన్కౌంటర్లో చొక్కారావు నేల కొరిగినట్టు మావోయిస్టు పార్టీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. ఎన్కౌంటర్లో 18 మంది చనిపోయినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. బడే చొక్కారావు మృతితో ఆయన 27 ఏళ్ల అజ్ఞాత జీవితానికి తెరపడింది. ఎన్కౌంటర్లో దామోదర్ మృతి చెందాడన్న విషయం తెలిసి ములుగు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గతంలో జరిగిన పోలీస్ ఎదురుకాల్పుల్లో రెప్పపాటలో తప్పించుకున్న చొక్కారావు మరణ వార్త విని తడ్వాయి మండలం కాల్వపల్లి కంట తడిపెట్టింది. బడే ఎల్లయ్య బతుకమ్మ సంతానమైన దామోదర్ కాల్వపల్లి ఊరట్టం పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. తర్వాత 1997లో గోవిందరావుపేటలో ఇంటర్మీడియట్ చదివారు. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ విభాగంలో చురుగ్గా పనిచేసిన దామోదర్ అతడి తోడల్లుడు బడే మురళితో కలిసి 1998లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. బడే చొక్కారావు తొలుత దళ సభ్యుడిగా, ఎల్జీఎస్ కమాండర్ గా, డిప్యూటీ కమాండర్ గా, ఏటూరు నాగారం ఏరియా కమిటీ కార్యదర్శిగా మావోయిస్టు పార్టీలో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేయడంతో పాటు జిల్లా కమిటీ సభ్యుడిగా కూడా కొనసాగారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ కార్యదర్శిగా, ఉత్తర తెలంగాణ డివిజన్ కమిటీ కార్యదర్శిగా పనిచేశాడు. ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ పేల్చిన ఘటనలో దామోదర్ ప్రధాన పాత్ర పోషించారు. ఉద్యమ బాట పట్టి 27 ఏళ్ల పాటు సుదీర్ఘంగా భూస్వామ్య పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయుధం పట్టిన చొక్కారావు వెనుదిరిగి చూడలేదు. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ 2021లో అనారోగ్యంతో మృతి చెందారు. ఆ తర్వాత చొక్కారావును తెలంగాణ ప్రాంతానికి ఇన్ఛార్జిగా కేంద్ర కమిటీ నియమించింది. చొక్కారావు పేరున ఛత్తీస్గఢ్ 50 లక్షలు, తెలంగాణలో 25 లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయి. చొక్కారావు మృతి చెందాడని మావోలు లేఖ విడుదల చేయగా ఆయన మృతిని బస్తర్ ఐజీ ధృవీకరించలేదు.